ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तं उपास्महे वागीशाद्यासुमनः सर्वार्थानां उपक्रमे यन्नत्वा कुतकुर्चाशुस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। एतावत्पर्यन्तं रघुवंशे द्वितीय सर्गे एकादश श्लोकाः द्वादश श्लोकाः सम्पन्नाः। अद्य त्रयोदशः श्लोकः। वृत्तस्तुषारैर्गिरिनिर्झराणाम् अनोकः कम्पितपुष्पगन्धिः तमातपक्लान्तमनाथपत्रमाचारभूतम् पवनः शिशेवे। वृत्तस्तुषारैर्गिरिनिर्झराणाम् अनोकः कम्पितपुष्पगन्धी तमातपक्लान्तमनाथपत्रम् आचारभूतं पवनः शिशेवे। मरొకసారి वृत्तस्तुषारैर्गिरिर्झराणाम् अनोकः कम्पितपुष्पगन्धी तमातपक्लान्तमनाथपत्रम् आचारभूतं पवनः शिशेवे। ఎక్కువ పదచ్ఛేదం వదేద్వా నేను పదచ్ఛేదం నేను చెప్పనండి. ఆ చెప్పండి. ముందు శ్లోకం చదివి చెప్తాను. చెప్పండి. వృక్తస్తుషారైర్గిరి నిర్జరాణం ఆ అనోక కంపిత పుష్పగంధి ఆ అమాతక్లాంతమనాథపత్రం ఉమ్, ఆచారభూతం పవన శిషేవే. సమీచీనం. వృక్త ఉమ్, తుషారై గిరి ఉమ్, నిర్జరాణం ఉమ్, అనోకః కం అనోకః కంపిత పుష్పగంధి ఉమ్, తం ఉమ్, ఆతపక్రాంతం ఉమ్, అనాథపత్రం ఉమ్, ఆచారభూతం పవనః ఉమ్, శిషేవే. సమీచీనం. ఇంకా ఎవరైనా? నాయుడు గారు ఎవరైనా చెప్తారా? अहं प्रयत्नं करोमि महोदय। చెప్పండి. पुक्तः अस् पुक्तः अस् पुक्तस्थ तुषारैः गिरिः निर्झराणा గిరి గిరి తర్వాత విసర్గ లేదు. గిరి నిర్జరాణం. गिरिनिर्झराणा मनोहर कंपित मनो మా లేదు. గిరి నిర్జరాణం అన్న अच्छा తర్వాత अక్కడ ఇంకేం? गिरिनिर्झराणा ఉమ్. मनोहर ఆహా. చెప్పలేదా? అక్కడ మకారం తీసేస్తే ఇంకేం మిగులుతుంది? నిర్జరాణం ఏం మిగిలింది? मनोहर निर्झराणां అక్కడ అనేక అను 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 అనేక అనేక అనేకాः అనేక కాదు, అనోక అనోక అనోకాः అనోకः కంపిత పుష్పగంధి తమా తమాత పక్వలాంత మనాత పత్ర తమా విడదీయండి. తం 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 ఆతపక్లాంతం తం ఆత పక్తలాంత పక్త మీకు అనంత అనండి గురుగారు. అంటే కోరుకుంటున్నాను. తమః తం ఆతపక్లాంతం
తమః ఆ, తమ కాదు తం 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 ఓకే తం తం ఆత పక్తలాంత పక్తలా ఆతపక్లాంతం. మీకు సంస్కృత లిపి సరిగా నడవదా? నడుస్తుందండి నడుస్తుంది. మరి నడిస్తే అంత తడుముకుంటున్నారేమిటి? సమాత తం పక్తలాంత మనాత పత్ర అని ఇచ్చాడు అక్కడ వాడు కదా. అబ్బబ్బ. తం తం ఆతపక్లాంతం అచ్చా తం ఆత పక్లాంతం అనాథ పత్ర అనాథపత్రం. అనాథ పత్ర ఆత అనాథపత్రం. అనాథ పత్రం ఈ ఆ, మా ఇక్కడ చూస్తూ ఉండాలి. ఓకే ఆచర అట్లే ఆచారపూతం. ఆచారభూతం పవన శిషేవై శిషేవే. ఆ, ఇంకోసేపు సరే చెప్తానండి. చూడండి. పృక్తః తుషారైః గిరినిర్ఝరాణాం అనోకః కంపితపుష్పగంధీ తం ఆతపక్లాంతం అనాథపత్రం ఆచారపూతం పవనః శిషేవే. మరొకసారి చూడండి. పృక్తః మకారాన్ని ముందు తీసుకొని మకారం పెడుతుండాలి. ఓకే మనకి అక్కడ విభక్తి కనపడాలి. విభక్తి ఎలా చెబితే విభక్తి కనపడుతోందో ఆ విధంగా విడదీసుకోవాలి. అలాగే అండి. పృక్తః అన్నాను కూడా అక్కడ సకారం ఉంది. ఆ సకారాన్ని విసర్గగా తీసుకుంటే పృక్తః. ఇప్పుడు రామః బాలః అన్నట్టుగా, గతః స్థితః అన్నట్టుగా పృక్తః. అలాగే తుషారైర్గిరి అని ఉంది. ఐ రామై, అందువల్ల తుషారై అంటే రేఫని విసర్గగా విడదీశాం అన్నమాట. తుషారై. తర్వాత గిరినిర్ఝరాణాం. నాం గిరినిర్ఝరాణా వరకు ఉండదు కదా, అక్కడ విభక్తి అవును. నాం అంచేత రామాణం. అలాగే గిరినిర్ఝరాణాం. అలాగే అనోకః కంపిత పుష్పగంధి. మధ్యలో ఇక్కడ విభక్తి ఏమీ లేదు. సమస్త పదం అలాగే అయింది. దగ్గర తం. తం అనేది అం, ఓజస్ అమోర్సెస్ అం. అలాగే తం ఆతపక్లాంతం అనాథపత్రం ఆచారభూతం. అవి చూడగానే మనకి ఒకే వ్యక్తికి సంబంధించిన విశేషణ విశేషాలుగా తెలిసిపోతున్నాయి. తం అదే ఆతపక్లాంతం అనాథపత్రం. మనకి అక్కడ విభక్తి ప్రత్యయము ఉండాలి. పదంగా విడదీసేటప్పుడు ఆ సుబంతం కానీ తింగంతం కానీ పదం. కాబట్టి ఆ సుబంతం ఏదో ఒక పదముగా తెలియాలి. తా అన్నాం అనుకోండి, తా అంటే పదం అవదు, తమ్ అంటే పదం అవుతుంది. అలాగే ఆతపక్లాంత అన్నాం అనుకోండి, అది పూర్తిగా పదం అవుతుంది. దాని పక్కన సున్నో విసర్గో ఏదో ఒకటి ఉండాలి. ఆతపక్లాంతం అంటే పదం అవుతుంది. అలాగే అనాథ పత్ర అన్నాం అనుకోండి, అది పదం అవదు, అంటే విభక్తి పరిచయం అక్కడ ఏమీ లేదు. అంచేత అనాథ పత్రం. తర్వాత ఆచారభూతం. మనం విడి తీసుకునేటప్పుడు కూడా మాచార అనే పదం ఉండదు కదా, ఆచార అనే పదం ప్రసిద్ధం. ఆచార శబ్దం. మాచార అనే శబ్దం ఎక్కడ వినలేదు కదా. అంచేత ఆతపత్రం ఆచారభూతం పవనః శిషేవే అన్నమాట. అర్థమైంది గురుగారు. సరే ఇప్పుడు చూడండి. అంటే ఈ పదవి కాకుండా ఇంకొంచెం నేను తప్పులు చేస్తున్నాను. మహోదయ నేను చెప్పనా మహోదయ? చెప్పండి. సుందరి. పృక్తః తుషారైః గిరినిర్ఝరాణాం అనోకః కంపిత పుష్పగంధీ తం ఆతప్క్లాంతం అనాథపత్రం ఆచారపూతం పవనః శిషేవే. ధన్యవాదాలు మహోదయ. ఇప్పుడు ఇంట్లో క్రియాపదం ఏమిటి? శిషేవే. శిషేవే.
ఇది మనకి ఆత్మనేపద ధాతు. పరస్మైపద ధాతువుల్లో అయితే ఏదో పపాఠ, జగామ, చిచాల ఆ విధంగా ఉంటుంది. లిట్లకారం ఆత్మనేపద ఇది మహోదయ, లిట్లకారం. ఆత్మనేపద ధాతువుల్లో అయితే శిషేవి, సేవ, సేవతే. ఈ సేవతే అనేది వర్తమాన కాలంలో ఆత్మనేపథం. దానికి పరోక్ష భూతకాలం శిషేవే. శిషేవే అంటే సేవించను. ఏదతే లాగండి, ఏదతే ఏదైతే. ఏధతే ఏధతే, ఏదైతే, ఏదంతే, ఏద ధాతువు. అయితే అది అచ్చు మొదట్లో ఉన్న ధాతువు ఏద్ అనేది. ఆ, అంచేత ఈ సేవృ ధాతువు తీసుకుంటే సేవతే, ఓకే. కంపు ధాతువు కంపతే. ఆ, ఆ విధంగా అన్నమాట. ఆ, వీటికి భూతకాలంలో శిషేవే. ఎప్పుడు కూడా పరోక్ష లిట్టు, పరోక్ష భూతకాలములో ధాతువుకి ద్విత్వం వస్తూ ఉంటుంది. ఇప్పుడు గమ్ము, జగం, అలాగే క్రు, చక్రు, పఠ్, పపఠ్. ఆ విధంగా ఇక్కడ శివ్, శిషేవ్, సేవ్ ధాతువు శిషేవ్. శిషేవే, శిషేవాతే, శిషేవిరే అని. ఉహు. అంటే శిషేవే అంటే సేవితవాన్, సేవించాడు. వెంటనే వారికి ప్రశ్న, ఎవరు సేవించాడు? శిషేవే అంటే సేవించను. కహా శిషేవే, కహా ప్రశ్న. కహా విలేక. అనేది, ఉమ్, కహా అనేది విలేక. ఏ విభక్తిలో ఉంది? ప్రథమా ప్రథమ విభక్తి ఏకవచనం. అంచేత సమాధానం కూడా ప్రథమా విభక్తి ఏకవచనం. ఉమ్, సహ శిష్యేవి. దీంట్లో ప్రథమా విభక్తి ఏకవచనం ఏముందో చూడండి. పృక్తః పృక్త పవనః. ప్రథమా విభక్తి. ఆ ఉమ్, పవనః. పవన, అది పవనః, ముఖ్యం. పవనః పవన అంటే ఏమిటి? గాలి. గాలి, గాలి, వాయుదేవుడు. అంతే. పవన శిషేవే పవనః అంటే శిష్యేవి. వాయు సేవితవాన్, సేవించాడు. వాయువు సేవించను. సేవించాడు అనగానే మరి ప్రశ్న ఏమిటి ఇంకా? కహా సేవే, కహా కం శిషేవే, శిష్యం. పవన శిషేవే. ఉమ్, వాయువు సేవించను. ఉమ్. ఎవరిని సేవించెను? కం శిషేవే, కం శిష్యేవి. కం తం. కం శిష్యేవి. శిషే, ఎవరిని సేవించను తం అంటే దిలీప్. తం ద్వితీయ. ఆచారపూతం. తం. క్లాంతం, అనాథపత్రం, ఆచారభూతం, అన్ని అమ్ములు ఉన్నాయి కదా, అన్ని ద్వితీయ ఏకవచనాలు ఇవన్నీ. Yes. తం, ఆ తమ్ముకే ఆతప క్లాంతం, అనాథపత్రం. అనాథపత్రం, ఆచార. ఆచారభూతం, అటువంటి తమ్ అన్నమాట. ఆయనకి విశేషణాలు అవన్నీ. తమ్ముకి విశేషణాలు. అసలు తమ్మే విశేషణం. అయితే ఇది సర్వనామ శబ్దం ఇంతకు ముందు నుంచి మనకి కథ చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే అతనిని అంటే ఇక్కడ ఆ దిలీపుని అనమాట. అది లేపుని. తమ్ అంటే తమ్ దిలీపం పవన శిషేవే, వాయు సేవితవాన్. అయితే ఈ పవన అనే దానికి విశేషణాలు. పవన ప్రథమ ఏకవచనం పుంలింగం కదా, ఉమ్, దానికి విశేషణాలు ప్రథమ ఏకవచనం పుంలింగాలు ఉంటాయి. ఉమ్. అట్లా గుర్తుపట్టాలన్నమాట. పైన మొట్టమొదటి పాదంలో చూస్తే వృప్తస్తుషారైర్గిరినిర్జరాణం అనోక కంపిత పుష్పగంధి. పవన అంటే ఈ వాయువు. ఈ వాయువు ఎటువంటి వాడు, ఎలా ఉన్నాడు అంటే విశేషణం. ఈదృశ పవన అనోక పుష్పిత, అనోక కంపిత పుష్పగంధీ పవన. గంధీ, గంధ, గంధ అంటే ఏమిటి? గంధము, వాసన. వాసన. మంచి వాసన. వాసన. సువాసన. పరిమళం. ఆ పరిమళము కలిగినటువంటి వాడిని గంధి అంటారు.
Yes. ఆ? ఉమ్. అలా గంధి అంటే పరిమళం కలిగిన వాడు అటువంటి పవన వాయువు అన్నమాట. ఈ పరిమళం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పరిమళము అంటే వెనకాల గంధికి వెనకాల ఎటువంటి తుషారై పుష్ప నిర్జరాణం. పుష్పగంధి వరుసకు పుష్పగంధి. ఒకటే సమాసం. అనోకః కంపిత పుష్పగంధి అని ఇచ్చారు. ఇదంతా ఒకటే సమాసం. ఆ సమాసంలో ఒక్కొక్క పదానికి మనం అర్థం తెలుసుకుంటే ఆ వాయువు ఎటువంటి వాయువు అనేది అర్థం. గంధి అంటే పరిమళము కలది. ఈ పరిమళం వేటి యొక్క పరిమళము? పుష్పగంధి, పూల యొక్క పరిమళం కలిగిన వాడు. పూల యొక్క పరిమళం వాయువుకి అంటిందనమాట. పూల పరిమళము కలిగినటువంటి వాడు వాయువు అని చెబుతారు. పూల పరిమళం ఎందుకు వాయువుకి అంటిందంటే కంపిత ఆకంపిత పుష్పగంధి. కంపితం అంటే కంపడం, కంపనం. కంపనం అంటే చెలించడం, వణకడం. కదలడం. ఆ కదిలినటువంటి పుష్ప చెలించిన పువ్వులు అనమాట. ఆ కంపించినటువంటి పువ్వుల యొక్క పరిమళము కలిగిన వాడు వాయువు అనమాట. ఈ కంపనము కూడా బాగా విపరీతంగా కదలడం కాకుండా అక్కడ ఆకంపిత అని విడదీసుకోవాలి. ఆకంపితం అంటే కొంచెముగా కదలడం. గట్టిగా కదిలితే పువ్వులు రాలి కింద పడిపోతాయి. అంచేత కొంచెముగా కదలడం చేత ఆ పువ్వులు యొక్క పరిమళము వాయువు కంటింది అనమాట. ఈ ఈ కంపెనీ కదిలినటువంటివి ఏమిటి అంటే పువ్వులు వేటుకుంటాయి. పువ్వులు తీగలకు వేటుకుంటాయి, చెట్లకు, తీగలకు చెట్లకు. చెట్లకు ఉంటాయి, మొక్కలకు ఉంటాయి. అనోకహ అంటే చెట్లు. ఈ అనోకహ ఇది పుంలింగ శబ్దం. అందువల్ల ఆ కంపిత అని ఆ అనేది కంపితకి విడదీసుకోవాలి, అది కలపాలి. అనోకహ కంపిత అంటే అనోకహ ఆకంపిత అన్నమాట. అనోకహము అంటే చెట్టు అని అర్థం. ఇక్కడ ఆ చెట్టు కొంచెం కదలడం చేత, ఆ వృక్షముల యొక్క కొంచెము కదలిక వల్ల పువ్వుల యొక్క పరిమళము ఆ వాయువుకి అంటిందనమాట. అంతేకాకుండా ఆ వాయువు ఎటువంటిది? పృక్త. పృక్త అంటే తడిసినటువంటిది. దేని తడిసింది? తుషారై. తుషారములు అంటే నీటి తుంపరలు. ఆ నీటి తుంపరుల చేత తడిసినటువంటిది అన్నమాట. ఈ నీటి తుంపరులు ఎక్కడి నుంచి వచ్చాయి? గిరి నిర్జరాణం. అది గిరుల నుండి. పర్వతాలు, ఆ పర్వతాల్లో ప్రవహించేటువంటి సెలయేర్లు, ఆ ప్రవాహముల యొక్క తుషారై ఆ నీటి బిందువుల చేత పృక్త తడిసినటువంటిది. అనోకహ కంపిత పుష్పగంధి ఆ వృక్షముల యొక్క కొంచెము కదలిక చేత ఆ అంటే పూల యొక్క పరిమళము కలిగినటువంటిది. అటువంటి పవన వాయువు అనమాట. ఆ వాయువు శిషేవే సేవించను. ఎవరిని సేవించింది? ఆ దిలీపుణ్ణి సేవించింది. అయితే దిలీపుడు యొక్క పరిస్థితి ఎలా ఉందో అక్కడ చెప్పాడు. అంటే అతనికి విశేషణాలన్నీ ఇచ్చాడు అక్కడ. ఆతప క్లాంతం అనాథపత్రం. ఆయనకు పాపం గొడుగు లేదు. అనాథపత్రం. ఆతపత్రం అంటే గొడుగు. ఆతపత్రం త్ర అంటే రక్షించున్నది అని అర్థం. ఆతప త్ర అంటే ఎండ నుండి రక్షించేది. ఆతపం అంటే ఎండ, ఎండ నుండి రక్షించేది. ఆ ఎండ నుండి రక్షించే గొడుగు ఆయన దగ్గర లేదు, తెచ్చుకోలేదు ఆయన. అంచేత అనాథపత్రం అంటే గొడుగు లేనటువంటి వాడు, ఆతపత్రం లేనటువంటి వాడు. ఈ వనంలో తిరుగుతున్నాడు,
అక్కడ ఎండ కూడా ఉంటుంది కదా మరి. అయితే మరి ఇక్కడ ఆవును సేవించడానికి వచ్చాడు. మామూలుగా రాజుగారికి అయితే గొడుగు అవి ఉంటాయి. ఆ గొడుగుని ఎవరో పట్టుకునేవాడు కూడా ఉంటాడు ఆయనకి. సేవకుడు ఎవరో గొడుగు పట్టుకుంటారు. కానీ ఇక్కడ ఏమిటంటే గోసేవ వ్రతంలో ఉన్నాడు ఆయన. అంచేత రాజుకు సంబంధించిన లాంఛనాలు అవన్నీ విధులు పెట్టేసి వచ్చాడు, ఎవరు లేకుండా. ఆయన ఒక్కడే సేవ చేస్తున్నాడు. అంచేత ఇక్కడ గొడుగు లేదు. లేదు కాబట్టే ఆతప క్లాంతుడు. ఆతపం అంటే ఎండ. ఆ ఎండలో చాలా కమిలిపోయాడు, క్లాంతుడైపోయాడు, కష్టపడ్డాడు అనమాట. ఆ ఎండ చేత బాధింపబడ్డవాడు అనమాట, కమిలిపోయిన వాడు అనమాట. అటువంటి వాడిని వాయువు సేవించింది అన్నారు. వాయువు సేవించడం అంటే చల్లటి గాలి వీచింది అనమాట. ఆ నీటి బిందువులు ఉండడం చేతమో చల్లగా ఉంది. ఆ పువ్వుల యొక్క పరిమళం ఉండడం చేత చక్కగా సువాసనతో ఉంది. అటువంటి సువాసనతో ఉన్నటువంటి చల్లనైనటువంటి గాలి అతన్ని సేవించింది అని చెప్పు. అతడికే విశేషం కూడా ఆచారపూతం, అంటే ఆచారము చేత పవిత్రుడైన వాడు. ఆచారము చేత పవిత్రుడైన వాడు అంటే మనకు ఉండేటువంటి ధర్మం చెప్పిన ప్రకారంగా మనము మన ఆచారాన్ని పాటిస్తే ఆ ఆచారము చేత మనం పవిత్రులుగా శుద్ధులుగా ఉంటాం అన్నమాట. అపవిత్రం అంటాం. అపవిత్రం అంటే రకరకాల అశౌచాల వల్ల అపవిత్రులు అవుతూ ఉంటాం. ఆ అపవిత్రులైనప్పుడు ఆచారము శౌచ ప్రకారం ఉంటున్నాడు. శౌచకాండాన్ని ప్రత్యేకం ధర్మశాస్త్రంలో చెబుతారు. ఆ శౌచకాండలో చెప్పిన ప్రకారంగా మనం ఆ ధర్మాన్ని ఆచరిస్తే మనం పవిత్రులం అవుతాం అన్నమాట. ఇప్పుడు చూడండి, అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సదాఖ్యాభ్యంతర శుచి అని చెబుతుంటారు. అంటే పుండరీకాక్ష నామ స్మరణ చేత ఒకవేళ అతడు అపవిత్రంగా ఉన్నా ఈ నామస్మరణ చేత పవిత్రుడవుతాడు అని చెబుతుంటారు. అంచేత ఆచారము చేత పవిత్రమైన వాడు అతడు. అంటే విధి విహితమైనటువంటి శాస్త్ర విహితమైనటువంటి కార్యక్రమాన్ని ఆచరించేటువంటి వాడు మాట. అందుచేత అతడు ఆచార పూత. పూత అంటే పవిత్రమైన వాడు. ఆచారము చేత పూత, ఆచారము చేత పవిత్రమైన వాడు. సరే చూడండి, మనము సమాసములు చెప్పేటప్పుడు ముందు అర్థము, తెలుగులో అర్థము కనుక సరిగ్గా తెలుసుకున్నట్టయితే సమాసము విగ్రహవాక్యం చెప్పడం సులువుగా తెలుస్తుంది అన్నమాట. ఇట్లాంటి చిన్న చిన్న సమాసాలు చెప్పడం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆచారపూతం మనం అనుకోండి, ఆచారము చేత పవిత్రమైన వాడు. ఆచారేణ పూత ఆచారపూత. ముందు ప్రథమా విభక్తిలో చెప్పి తర్వాత ఆ శ్లోకంలో ఏ విభక్తి ఉంటే ఆ విభక్తిలోకి మార్చుకోవడం అన్నమాట. ఆచారము చేత పవిత్రమైన వాడు. ఇక్కడ ద్వితీయ కావాలి కాబట్టి తం, ఆచారపూతం. అలాగే ఆతప క్లాంతం, చాలా కమిలిపోయాడు, బాగా కష్టపడ్డవాడు. దేని చేత కష్టపడ్డాడు అంటే ఆతప క్లాంతం. ఆతపం ఎండ, ఎండలో తిరుగుతున్నాడు మరి. అంచేత ఎండ చేత కమిలిపోయినవాడు. అంచేత ఆతపేన క్లాంత ఆతప క్లాంత తం ఆతప క్లాంతం. అంటే అది అలాగే తృతీయ తత్పురుష సమాసం అవుతుంది మహోదయ, ఆ అంతే కదా. ఆతపేన క్లాంత, మనం విగ్రహవాక్యంలో మొదటి పదం ఏ విభక్తిలో చెబుతున్నామో దాన్ని ఆ తత్పురుష, విభక్తి తత్పురుష అని అంటారు దాన్ని. అంచేత మొదటి పదం ఆతపేన, తృతీయలో చెబుతున్నాం కాబట్టి తృతీయ తత్పురుష. ఆచారపూతం అనే చోట ఆచారేణ, తృతీయలో చెబుతున్నాం కాబట్టి ఇది కూడా తృతీయ తృతీయ తత్పురుష. తత్పురుష.
ఆ, ఏ ఆతపక్లాంతం అనాథపత్రం. ముందు ఆతపత్రం, తర్వాత అనాథపత్రం. అంటే ఇది ఆతపత్రం నైతత్పురుష మహోదయ ఇది. చెప్తా ఉండండి ఒకసారి. ఆతపత్రం అంటే ఇందాక చెప్పా, ఆతపత్రం అని. పత్రం అని విడదీయకూడదు ఇక్కడ. ఆతపత్రం అంటే ఆతపము నుండి రక్షించేది, ఎండ ఆతపాతు నుండి త్రాయతే. రక్షించేది. ఆతపాతు ఆ త్రాయతే. త్రాయతే, ఈ Yes. త్రయింగ్ పాలనే అనే ధాతువు దానికి త్రాయతే అవుతుంది. ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్రం అంటే ఎండ నుండి రక్షించేది. అంటే అక్కడ పంచమే తత్పురుష సమాసం అయింది. ఆగండి. దాన్ని పంచమి అన్నాం. అది వేరే స్పెషల్ సమాసం, దాన్ని ఉపపద సమాసం అంటూ ఉంటారు. అది ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్రం అంటే ఎండ నుండి రక్షించేది అని అర్థం. గొడుగు ఉపపద సమాసం. ఉపపద సమాసము అని అంటే ఇట్లాగా మీకు ఎక్కడైనా విగ్రహ వాక్యాన్ని క్రియతో చెబుతుంటే, క్రియాపదంతో చెబుతూ అయితే ఆ క్రియాపదం సమాసంలో ఉండదు. ఆ క్రియాపదం నుండి పుట్టిన కృదంతం నామవాచకం, కృదంత నామవాచకం ఉంటుంది సమాసంలో. కానీ విగ్రహం చెప్పేటప్పుడు క్రియాపదంతో చెబుతుంటారు. అటువంటి వాటిని ఉపపద సమాసములు అంటూ ఉంటారు. సరే, అవి కొంచెం మీకు తర్వాత తెలుస్తాయండి. అవన్నీ బాగా లోతుగా దిగాక తెలియవి. సరే, ఇప్పుడు ఇంతకీ ఆతపత్రం అంటే గొడుగు అన్నమాట. మనం సాధారణంగా వర్షం వచ్చినప్పుడు గొడుగు వేసుకుంటాం, బాగా ఎండ ఉన్నప్పుడు కూడా గొడుగు వేసుకుంటాం. వర్షము నుండి రక్షించేదైతే వర్షత్రం అనాలి. త్రా అంటే రక్షించున్నది అంచేత వర్షాత్ త్రాయతే అన్నాం అనుకున్నప్పుడు వర్షత్రం అవుతుంది, వర్షం నుండి రక్షించేది. ఇక్కడ ఎండ నుండి రక్షించేది ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్రం. అయితే ఇక్కడ ఇందాక నైతత్పురుష అన్నారు. నైతత్పురుష చెబితే ఏమవుతుందంటే నా ఆతపత్రం అనాథపత్రం అవుతుంది అవడం, కానీ గొడుగు కాదు అని అర్థం. గొడుగు కానిది అని ఇక్కడ మనకు కావాల్సింది గొడుగు లేనివాడని చెప్పాలి. ఎవరు ఇందాక ఎవరు నైతత్పురుష అన్నారు, అందుకోసమని చెబుతున్నారు. ఇప్పుడు గొడుగు లేనివాడని చెప్పాలి, కానీ గొడుగు కానిది అని కాదు కదా. ఇక్కడ మనం గొడుగుని చెప్పట్లే, ఆయనకు గొడుగు లేదని చెబుతున్నాం. అందుచేత ఏం చేస్తారంటే అవిద్యమానం ఆతపత్రం యస్య సహా అనాథపత్రం. బహువ్రీహి అయిపోతుంది. బహువ్రీహి చెప్పాలన్నమాట. ఇప్పుడు అవిద్యమాన పుత్ర యస్య సహా అపుత్ర అంటాం. పుత్రుడు లేనటువంటి వాడు అని అర్థం. అపుత్ర అంటే పుత్రుడు కానటువంటి వాడు అని అర్థం కాదు, పుత్రుడు లేనటువంటి వాడు అని అర్థం. అలాగే ఇక్కడ కూడా అనాథపత్ర అంటే ఆతపత్రం లేనివాడు. అంచేత అవిద్యమానం ఆతపత్రం యస్య సహా అనాథపత్ర తం అనాథపత్రం అని. అంచేత సమాసము అర్థవత్ సమాస అని ఒక వ్యవహారము ఒకటి ఉన్నది పెద్దవాళ్ళలో. ఏమిటంటే అర్థాన్ని బట్టి మనం సమాసం చెప్పుకుంటూ ఉండాలి. ఇదే సమాసము, ఇదే పదాన్ని అది గొడుగు కానిది అని చెప్పాలంటే కూడా ఇలాగే చెప్పాలి. అయితే అప్పుడు నా ఆతపత్రం అనాథపత్రం అనొచ్చు, అంటే గొడుగు కానిది అని అర్థం. కానీ ఇక్కడ గొడుగు కానిది అని చెప్పట్లే, మనకు కావలసిన ఆ అర్థం కాదు. ఇక్కడ గొడుగు లేనివాడని చెప్పాలి. కాబట్టి అవిద్యమానం ఆతపత్రం యస్య సహా అనాథపత్ర తం అనాథపత్రం. ఇప్పుడు చూడండి, ఈ తమ్ అనే మామూలుగా సర్వనామ శబ్దానికేమో అతనిని, ఇక్కడ అతడు ఎవరు? దిలీపుడు. అంచేత ఆ దిలీపుణ్ణి అని అర్థం. ఈ దిలీపుడికి విశేషణాలు ఇవన్నీ కూడా. అనాథపత్రం ఆతపక్లాంతం, దీంట్లో మనము లాజికల్గా హేతుబద్ధంగా ఆలోచిస్తే గొడుగు లేదు కాబట్టే ఎండలో కవిలిపోయాడు, అందుచేత ముందు గొడుగు లేనివాడు అని చెబుదాం. అనా పదాలు అక్కడ అలా ఉన్నప్పటికీ, ఎందుకంటే
అనాథపత్రం గొడుగు లేనివాడు. గొడుగు లేనివాడు కాబట్టే ఆతపక్లాంతుడు అనమాట. అంతేగాని ముందు ఆతపక్లాంతం చెప్పామనుకోండి, ఎండలో కమిలిన వాడు, అనాథపత్రం గొడుగు లేనివాడు అంటే అక్కడ కార్యకారణ భావము క్రమంగా వచ్చినట్టు ఉండదు. అంచేత క్రమంగా రావాలంటే ఏం చేయాలి? ముందు అనాథపత్రం చెప్పాలి. అనాథపత్రం గొడుగు లేనటువంటి వాడు కాబట్టే ఆతపక్లాంతం, ఎండలో కమిలిపోయిన వాడు, ఆచారపూతం ఆచారము చేత పవిత్రమైన వాడు. అటువంటి ఆ దిలీపుణ్ణి పవన వాయువు శిషేవే సేవించను అని చెప్పాలి. ఇప్పుడు ఒకసారి చూడండి. పవన విశేషం. చెప్పారండి. వాయువు పృక్తః అంటే పవన మీనింగ్ కర్త. ఇటమా పృక్తః అంటే మీనింగ్ ఏం చెప్పారండి? ఏమిటి పృక్తః ఫస్ట్ వర్డ్ మీనింగ్ పృక్తహాన మీనింగ్ అండి. తడిసినవాడు. పృక్తహ తడిసినటువంటి వాడు. తడిసినటువంటిది రూట్ వాయువు అంటే అంటే రూట్ మూలం ఏంటండి? పృచ్ఛ 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 అనే ధాతువు అది. ఓ థ్యాంక్ యూ. తర్వాత అదేమిటిది పృచ్ఛప్పుడు వాగర్ధావివ సంపృక్తౌ. అక్కడ సంపృక్తౌ అంటే కూడి ఉన్నటువంటి అని అర్థం చెప్తాం. ఈ అంచేత పవన విశేష్యం కాబట్టి దానికి విశేషణాలు ముందు చెప్పాలన్నమాట. గిరి నిర్జరాణం తుషారై వృక్త. గిరి నిర్జరాణం అంటే పర్వతముల్లో ఉండేటువంటి సెలయేళ్ల యొక్క లేదా ప్రవాహముల యొక్క, నిర్జర శబ్దానికి సెలయేరు అని అర్థము, ప్రవాహం అని కూడా అర్థం. అంచేత ప్రవాహముల యొక్క తుషారై తుప్పరుల చేత వృక్త అంటే తడిసినటువంటి వాడు. అనోకః కంపిత పుష్పగంధి. అనోకః అనే శబ్దానికి వృక్షము అని అర్థం. దీనికి అర్థం ఎలా వచ్చింది అంటే, అనహ అంటే బండి, శకటం. అది సకారాంత నపూంసలింగ శబ్దం అనస్ అని. అకహ అంటే గమనం. అంచేత అనస్సు ప్లస్ అక అనోక అవుతుంది. అంటే శకటము యొక్క గమనం. ఆ గమనాన్ని అంటే అడ్డగించేది. అనధాతు హంతి ఘ్నంతి, హంతి హత ఘ్నంతి. అంటే అనసహ అకం హంతి ఇది అనోకః అవుతుందన్నమాట. అనోకః పూలింగం ఏకవచనంలో అనోకః అవుతుంది. ఈ అనోకహములు అంటే వృక్షములు అనమాట. అంటే బండి గమనమును అడ్డగించున్నది అని దానికి అర్థము. అయితే వృక్షము అని తాత్పర్యార్థం. ఈ అనోకః కంపిత పుష్పగంధి అంటే వృక్షముల యొక్క ఆ వృక్షముల చేత ఆకంపిత అంటే కదలికల, కొంచెము కదలికల చే పువ్వుల యొక్క పరిమళము కలిగినటువంటి పవన వాయువు. ఆ రెండు విశేషణాలు ముందు చెప్పి దానికి పవన విశేషం తర్వాత చెప్పారు. అది కర్త. మామూలుగా పవన తం శిషేవే అది వాక్యం. వాయువు అతనిని సేవించను. వాయువుకి రెండు విశేషణాలు చెప్పారు. అలాగే అతడు దిలీపుడికి మూడు విశేషణాలు చెప్పారు. వాయువు ఎటువంటిది అంటే గిరినిర్జరాణం తుషారై పృక్త. అంటే పర్వతములోని సెలయేళ్ల యొక్క నీటి తుంపరలచే తడిసినటువంటిది. అనోకః కంపిత పుష్పగంధి వృక్షముల యొక్క కొంచెము కదలిక,
కదలికలచే పువ్వుల యొక్క పరిమళము కలిగినటువంటిది. అటువంటి పవన వాయువు. అనాథపత్రం అంటే గొడుగు లేనటువంటి, ఆతపక్లాంతం ఎండలో కమిలినటువంటి, ఆచారపూతం ఆచారముచే పవిత్రుడైనటువంటి అటువంటి తం ఆ దిలీపుని శిషేవే సేవించను అని చెప్పాలన్నమాట. మహోదయ, ఈ అనా ఒక్కసారి మళ్ళీ రాసుకోలేదు. అనా అంటే అనోక అనోక. అనస్ అంటే బండి, శకటం. అకహ అంటే గమనం. అర్థమైంది. గమనం. అంచేత అనస్సు ప్లస్ అక అనోక అవుతుంది అనమాట వ్యాకరణ రీత్యా. అనస్సు ప్లస్ అక అనోక అంటే ఏంటి? బండి యొక్క గమనము అంతవరకు వచ్చింది. హా అంటే అడ్డగించేది. అంతి అంటే కొట్టడం అని చెబుతున్నాం, చంపడం అని చెబుతుంటాం కదా. అంచేత అనోక హ అంటే బండి గమనాన్ని అడ్డగించేది అని అర్థం అన్నమాట. ఇక్కడ బండి గమనాన్ని అడ్డగించే ఏదైనా అడ్డగించవచ్చు, కానీ చెట్టుని చెబుతుంటారు. మనకి పదాల్లో 4 రకాల పదాలు ఉంటాయి. అంటే కొంచెం అది మీకు అవసరం లేదు, కానీ అంటే ఈ చెట్టుని ఎందుకు చెప్పారా అని మీకు అనిపిస్తూ ఉంటుంది. అందుకోసం కొంచెం వివరణ చెప్తున్నాను. పదాలు అర్థాన్ని చెప్పేటువంటి పద్ధతిలో 4 రకాలు ఉంటాయి. ఏమిటంటే రూఢములైన పదాలు ఉంటాయి. అంటే ఆ పదానికి అది అర్థం అంతే. ఎందుకు ఆ అర్థము అంటే జన వ్యవహారంలో దానికి అర్థం ఉందంతే. దానికి ఏమీ నిర్వచనము కానీ వ్యుత్పత్తి కానీ ఏమి ఉండవు. అవి రూఢములు అని అంటారు. అంటే ఒకానొక అర్థమునందు ఆ పదం స్థిరపడిపోయింది అనమాట. రూఢం అంటే స్థిరపడిపోయింది ఆ అర్థం. ఆ అర్థములో స్థిరపడ్డాక ఇంకో అర్థంలో దాన్ని వాడకూడదు. అటువంటి వాటిని రూఢములు అంటారు. కొన్ని యౌగికములు. యౌగికములు అంటే వ్యుత్పత్తిని బట్టి తీసుకునే అర్థాలు. ఇప్పుడు పాచక అన్నాం అనుకోండి, వంటవాడు. ఏమిటంటే పచనం అనే క్రియ, ఆ క్రియ చేస్తున్నాడు కాబట్టి అతడు పాచక అయ్యాడు. ఇటువంటి శబ్దాలని యౌగికములు అంటారు. అంటే యోగము వ్యుత్పత్తి, ఆ వ్యుత్పత్తి ద్వారా వచ్చే అర్థాన్ని యౌగికము అని అంటారు. ఇంకొక రకము యోగరూఢములు అంటారు. యోగరూఢములు అంటే వ్యుత్పత్తి ద్వారా అనేక అర్థాలు వస్తాయి, కానీ ఒక అర్థమునందే అది స్థిరపడుతుంది. అటువంటిప్పుడు యోగరూఢం అంటారు. ఇప్పుడు దానికి ఉదాహరణ పంకజం అన్నాం అనుకోండి. పంకం అంటే బురద, జ అంటే పుట్టడం, పంకజం అంటే బురద నుండి పుట్టినది అని అర్థం. బురద నుండి పుట్టేవి రకరకాలుగా ఉండొచ్చు ఇంకా ప్రాణులు, కానీ పద్మాన్నే చెబుతాం మనం. పంకజం అంటే పద్మం అనే అర్థం. అక్కడ దాంట్లో నత్తగుల్లలు కూడా బురదలోనే పుడతాయి, వాటిని మనం చెప్పం. అంటే ఏమిటి? యోగము అంటే వ్యుత్పత్తి ద్వారా అనేక అర్థాలు రావచ్చు, కానీ వాటిలో ఏదో ఒక అర్థమునందే స్థిరపడుతుంది. అటువంటి వాటికి యోగరూఢములు అని అంటారు. మరొక రకం ఉంది, అవి చాలా తక్కువ ఉంటాయి అనుకోండి, యౌగిక రూఢములు అని. అంటే కొన్ని చోట్ల యౌగికార్థమును తీసుకోవస్తుంది, కొన్ని చోట్ల యౌగికము కాకుండా రూఢం అంటే ఒక అర్థమునందు స్థిరపడి ఉండడం అట్లాగా ఉంటుంది. వాటికి యౌగిక రూఢములు అని అంటారు. దానికి ఏదో ఉద్భిద్ అని ఉదాహరణ చెప్తాం. ఉద్భిద యజేత పశుకామ అని, పశుకాముడైన వాడు ఏదో ఉద్భిద్ అనేటువంటి ఆ యాగాన్ని చేయవలసింది అని వేదం చెబుతోంది. అక్కడ ఉద్భిత్ అని ఆ యాగము యొక్క పేరు అంతే.
అంటే రూఢం పరణ ఆ యాగానికి ఉద్భిత్ అనే యాగము అని. కొన్ని చోట్ల ఉద్భిత్ అంటే అంకురం, మనం బీజం నాటితే పైకి మొలక వస్తుంది కదా, దాన్ని ఉద్భిత్ అంటారు. అంటే మొలక అని చెప్పిన యౌగికార్థం అది, అది కరెక్టే, ఆ యాగము కరెక్టే. అంటే రెండు అర్థాలు కూడా తీసుకుంటారు అన్నమాట. ఇలాగా ఒక శబ్దము అర్థాన్ని చెప్పే సందర్భంలో 4 రకాలు ఉంటాయి అన్నమాట. రూఢి అర్థం అంటారు, యౌగికార్థం అంటారు, యోగరూఢం అంటారు, యౌగిక రూఢము అని 4 రకాలు అంటారు. సరే, ఇప్పుడు అవన్నీ మీకు అవసరం లేదు, కానీ ఇది ఎందుకు చెప్పానంటే ఈ అనోకహ అన్నప్పుడు బండి యొక్క గమనమును అడ్డగించున్నది అని. బండి యొక్క గమనాన్ని అడ్డగించేది ఏదైనా కావచ్చు, రకరకాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ యోగరూఢం అనమాట, వృక్షాలనే అనోకహ అంటారు. సరే, ఇక్కడ మీకు ఎదురుగుండా ఇప్పుడు పదచ్ఛేదము అన్వయము కూడా చూపించడం జరుగుతోంది. ఇంతకుముందు చెప్పాము, దాన్నే ఇక్కడ చూపిస్తాం. ముందు ఇది చూపిస్తే మనం చెప్పడానికి ప్రయత్నం చేయం, అందుచేత ఇది చెప్పాం. పదచ్ఛేదం వృప్త తుషారై గిరినిచ్చరాణం అనోకః కంపిత పుష్పగంధి తం ఆతపక్లాంతం అనాథపత్రం ఆచారభూతం పవనః శిషేవే. అన్వయము గిరినిచ్చరాణం తుషారై వృప్తః అనోకః కంపిత పుష్పగంధి పవనః అనాథపత్రం ఆతపక్లాంతం ఆచారభూతం తం శిషేవే. మీకు అందరికీ అన్వయం కనపడుతోంది కదా ఇది? మహోదయ కనిపిస్తుంది, కనిపిస్తుంది, కనిపిస్తుంది. గిరినిర్జరాణం అంటే పర్వతముల యందలి శరయేళ్ల యొక్క, తుషారై తుంపరలచే. ఈ నిర్జర శబ్దము సెలయేరు అని కానీ ప్రవాహం అని కానీ చెప్పచ్చు. అంచేత పర్వతములలోని ప్రవాహముల యొక్క తుషారై నీటి తుంపరలచే వృప్త తడిసినటువంటిది. అవతల వాయువుని చెప్తున్నాం. అంచేత తడిసిన వాడు అని వాయువుని మనం తెలుగులో వాయువు అంటాం కాబట్టి తడిసినటువంటిది అని చెప్తున్నాం. అనోకః కంపిత పుష్పగంధి. అనోకః అంటే వృక్షముల యొక్క, లేకపోతే వృక్షముల ఆకంపిత అంటే కొంచెముగా, కంపితములు అంటే కదిలినటువంటి, పుష్ప పువ్వుల యొక్క, గంధి పరిమళము కలిగినటువంటిది. కొంచెంగా కదిలిన పువ్వుల యొక్క అది వృక్షముల యొక్క పువ్వులు. ఈ వృక్షముల యొక్క పువ్వులు, ఆ పువ్వుల యొక్క పరిమళము వాయువు గంటిది. అంటే వాయువు అలా వీచేటప్పుడు, అంచేతే వాయువుకి గంధవాహ అని పేరు. అంటే దూరంగా ఉన్న పువ్వుల యొక్క పరిమళం మనకి ఇక్కడికి ఎలాగా సోకుతోంది అంటే వాయువు వల్ల. వాయువు ఆ పువ్వుల మీదుగా వీచి ఇట్లా వస్తుండడం చేత ఆ పరిమళం మనకి ఇంత దూరం వస్తుంది. లేకపోతే పరిమళం అక్కడే ఉంటుంది. వాయువు వల్లే ఒక చోట ఉన్న వాసన మరొక చోటకి కదలడం, సోకడం అనేది జరుగుతుంది. అందుచేతనే వాయువుకి గంధవాహ అని పేరు. అంటే గంధం పరిమళాన్ని వాహ మోసుకుపోయేవాడు, అంటే పరిమళాన్ని ఓ చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకువెళ్ళేవాడు అని అర్థం వాయువుకి. అంచేత అనోకః కంపిత పుష్పగంధి, వృక్షముల యొక్క కొంచెము కదలికలచే కలిగిన పువ్వుల యొక్క పరిమళము కలిగినటువంటి, పవనః వాయువు, అనాథపత్రం గొడుగు లేనటువంటి, ఆతప క్లాంతం. ఇగో ఒకసారి 1 minute. ఎండ చేయట
ఆతప క్లాంతం ఎండచే కమిలినటువంటి ఆచారభూతం అంటే ఆచారముచే పవిత్రుడైనటువంటి తం అతనిని అంటే ఆ దిలీపుని శిషేవే సేవించను. ఏమన్నా సరిపోయింది కదా? చెప్తారా ఎవరైనా? ఏం చెప్తాను మహోదయ. చెప్పండి. అన్వయ గిరినిర్ఝరాణం తుషారైః పృక్తః. గిరినిర్ఝరాణం పర్వతముల నుండి ప్రవహిస్తున్నటువంటి నీటి బిందువుల చేత తడిసినటువంటి. అంతా చెప్పేశారండి. అవతల తుషారై ఉంది కదా, ఒక్కొక్క పదం తుషారైః చెప్పండి. తుషారైః తుషారైః ముందు నీటి బిందువుల చేత. అక్కడ గిరి నిర్జరాణం అంటే ఏమిటి? గిరి నిర్ఝరాణం అంటే గనక పర్వతముల నుండి పర్వతముల యందలి పర్వతముల యందలి ప్రవాహముల యొక్క ప్రవాహముల యొక్క పర్వతముల యందలి ప్రవాహముల షష్ఠి బహువచనం ఉంది కాబట్టి పర్వతముల యందలి ప్రవాహముల యొక్క తుషారైకి నీటి బిందువుల చేత పృక్తః తడిసిన అనోకః చెట్లు. మొత్తం అనోకః కంపిత పుష్పగంధి. అనోకః కంపిత పుష్పగంధి. అనోకః కంపిత పుష్పగంధి అంటే చెట్ల చేత కొంచెము కావస్తే ఒక్కొక్క పదాన్ని చెప్పచ్చు. అనోకః అనోకః చెట్లు. చెట్ల యొక్క అకంపిత అనోకః చెట్ల యొక్క అకంపిత అకంపిత ఆకంపిత 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 కొంచెము కదల్చబడిన పుష్పగంధి పుష్పము యొక్క సువాసన. బహువచనం పువ్వుల యొక్క చెట్లు అన్న తర్వాత చాలా పువ్వులు ఉంటాయి కదా. అవును, చాలా పువ్వులు. పుష్పముల చేత పుష్పముల యొక్క వాసన చేత సువాసన చేత. పవనః వాసన చేత అనకండి, వాసన కలిగిన పవనః వాయువు. పుష్పముల యొక్క వాసన కలిగిన వాయువు. అనాథపత్రం. అనాథపత్రం అంటే కన్నా గొడుగు లేనటువంటి ఎండ నుంచి కాపాడేటువంటి గొడుగు లేనివాడు. గొడుగు లేనటువంటి ఆతప క్లాంతం ఎండ వలన కమిలినటువంటి ఆచారపూతం ఆచారము చేత పవిత్రుడైనటువంటి తం అతడిని పవనః శిషేవే సేవించెను. బాగుంది. ఇంకోళ్ళు ఎవరైనా చెప్పండి. ఇక్కడ అనంతలక్ష్మి గారు ఎవరో చెప్పండి అమ్మా. చెప్పు. గిరి నిర్జరాణం అంటే కొండల నుండి ప్రవహిస్తున్న ప్రవాహముల యొక్క తుషారై నీటి తుంపరుల చేత పృక్తః తడిసినటువంటి అనోకః కంపిత పుష్పగంధి వృక్షముల కదలిక వలన కలిగిన పూల పరిమళము గల పవనః వాయువు. అనాథపత్రం గొడుగు ఛత్రము లేని ఆతపక్లాంతం ఎండ చేత బాధపడుతున్న కమిలిపోయిన ఆచారపూతం ఆచారం చేత పవిత్రుడైన తం అతనిని అంటే ఆ దిలీపుని శిషేవే సేవించెను. తర్వాత లలిత్ అంటే గాలిని సేవించాడనండి. పవనుడిని సేవించాడన. పవనుడు అతనిని సేవించాడు కదా. పవన ప్రథమ
కదా. పవన శిషేవే అంటే వాయువు సేవించెను ఎవరిని? తం దిలీపుణ్ణి. ద్వితీయ అది మంచి వాయువు సుఖంగా అతన్ని సేవించింది అంటే వాయువు అతనికి తగిలింది వచ్చి, కాబట్టి వాయువు అతన్ని సేవించింది అని చెబుతున్నాడు కవి. ఆ? చల్లటి గాలి సువాసనతో ఆయన సేవించింది అన్నారు. చల్లని గాలి ఇప్పుడు ఆ సెలయేళ్ల అంటే నీటి అంటే తుంపర్లు ఎండకు కమిలిపోయిన గొడుగు లేకుండా ఎండకు కమిలిపోయిన దిలీపుడిని వాయువు నీటి సేవించింది. బిందువులతో తడిసిన సువాసన కలిగినటువంటి వాయువు సేవించాడు. అంటే రాజుకి సేవ చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ అతడు రాజుగా లేకపోయినా ప్రకృతి అంతా కూడా అతనికి అనుకూలంగా ఉంది అని చెప్పడానికి ఒక్కొక్కటే వర్ణిస్తున్నాడు అనమాట. పక్కన చూసారు ఇంతకు ముందేమో వృక్షములు, ఆ వృక్షములు జై శబ్దం పలికినట్లుగా ఉంది అని చెప్పారు. అలాగే అగ్నికి సఖుడైనటువంటి వాయువు అని ఇంకొక శ్లోకంలో చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటున్నాడు, మళ్ళీ వాయువు చక్కగా ఆ చల్లనటువంటి అలాగే పరిమళము కలిగినటువంటి ఆ వాయువు అతన్ని సేవించింది అంటాడు. అంటే చల్లని గాలి వీచింది అని అర్థం, అంతకంటే కాదు. సరే, అంటే కవి చెప్పేటప్పుడు అచేతనముల్లో చేతనత్వాన్ని, చేతనముల్లో అచేతనత్వాన్ని అట్లాగా ఆరోపణ చేసి వర్ణిస్తూ ఉంటారన్నమాట. సరే, అంటే చల్లని గాలి వీచి దిలీపుడిని సాంత్వనపరిచింది, అంతే కదా మహోదయ? అనుకోవచ్చు అంతే. లలితవాణి గారు చెప్పండి. నమస్కారం గురుగారు. చెప్పండి. గిరి నిర్జరాణం, గిరుల నుండి ప్రవహిస్తున్న ప్రవాహముల యొక్క ప్రవహిస్తున్న ఏమన్నారు? ప్రవాహముల యొక్క షష్ఠి ప్రవాహముల యొక్క పర్వతాల నుండి ప్రవహిస్తున్న ప్రవాహముల యొక్క రెండు సార్లు ప్రవహిస్తున్న ప్రవాహములు ఎందుకు? పర్వతము, గిరి అంటే పర్వతాలు, పర్వతముల యందు లేదా పర్వతముల యందలి ప్రవాహముల యొక్క అంటే చాలు. పర్వతముల యందలి ప్రవాహముల యొక్క నీటి తుషారైహి, నీటి బిందువుల చేత వృత్తః తడిసినటువంటి అనోకహాకంపిత పుష్పగంధి. అంటే అనోకహ అంటే చెట్లు, చెట్ల యొక్క కదలిక వల్ల కొంచెం కదలికల చేత వచ్చిన పుష్ప వాసనల పవన, పువ్వుల వాసన కలిగినటువంటి పవన అంటే వాయువు. అనాథపత్రం సారీ మహోదయ, అనాథపత్రం అంటే ఛత్రము లేనటువంటి ఆతప క్లాంతం అంటే ఎండ చేత కమిలినటువంటి ఆచారపూతం, ఆచారము వలన పవిత్రుడైనటువంటి తం ఆ దిలీపుని శిషేవే సేవించెను. సుధర్మ గారు. నమస్తే. గిరి నిర్జరాణం పర్వతములయందు సెలయేళ్ల యొక్క తుషారములచే పృక్తః తడవబడిన అనోకః కంపిత పుష్పగంధి, చెట్ల యొక్క కొంచెం కదలికల చేత పువ్వుల పరిమళములు కలిగిన పవనః గాలి చేత, గాలి ప్రథమా విభక్తి కాకపోతే అది లైన్ అప్ అవుతుందేమో అన్నట్టు సేవించను అని చెప్పాలి. గాలి చేత అంటే కుదరదు. అంటే గాలి చేత సేవించబడెను అలా అక్కడ మరి క్రియాపదం
కర్మని ప్రయోగం శిషేవే లేదు. వస్తుందనండి. క్రియాపదము కర్తరి ప్రయోగం. అదేలేండి. అంచేత మనం అర్థం చేసుకోవడము గాలిచే సేవింపబడును అనుకోవచ్చు. కానీ అక్కడ ఉన్న దాని ప్రకారంగా గాలి అది సేవించెను అనాలి. అలాగేనండి. ఆ, గాలి పవన ఆ, గాలి ఆ, అనాథపత్రం ఛత్రము లేనటువంటి ఆత ఆతపక్లాంతం ఉమ్. ఆ, పక్లాంతం ఎండచే కమిలినటువంటి ఆ, ఆతప క్లాంతం. ఆతప క్లాంతం ఎండచే కమిలినటువంటి ఆచారపూతం ఆచారములతో పవిత్రమైనటువంటి పవిత్రం పవిత్రుడైనా అని చెప్పచ్చు. పవిత్రుడైన తం ఆ దిలీపు పుని శిషేవే సేవించను. అంటే క్రియాపదము ఇది కర్తరి ప్రయోగం. అందువల్ల పవన శిషేవే అన్నాడు. కర్తరి ప్రయోగంలో కర్త ప్రథమలో ఉంటుంది, కర్మ ద్వితీయలో ఉంటుంది. అంటే ఇక్కడ వాయువు దిలీపుణ్ణి సేవించడం క్రియ. ఆ సేవించడం అనే క్రియ చేసిన వాడు వాయువు. అంటే వాయువు కర్త. ఎవరిని సేవించాడు అంటే దిలీపుణ్ణి సేవించాడు. కాబట్టి దిలీపుడు కర్మ అన్నమాట ఇక్కడ. అంచేత కర్తరి ప్రయోగంలో కర్త ప్రథమలో ఉంటుంది, కర్మ ద్వితీయలో ఉంటుంది. అంచేత పవనః తం శిషేవే అది వాక్యం అన్నమాట. మిగతావి పవనహాకి విశేషణాలు, అలాగే తమ్ అనే దానికి విశేషణాలు, మిగతా పదాలు. అదేనండి, అర్థం. ఏమండి? ఓకే. సరే, తర్వాత ఏమండి శేషాద్రి నాయుడు గారు ఇందాక చూశాను, ఇక్కడెక్కడో ఆయన మళ్ళీ కనపడలేదు. చెప్పండి, ఎవరు చెప్పినా సరే. నేను చెప్తాను సార్. చెప్పండి. చెప్పండి. వృక్త తుషారై గిరి నిర్ధరాణం అనోకః కంపిత పుష్పగంధి పక్లాంత అనాథ పత్రం ఆచారపూతం పవన సుసేవే గిరి గిరాణం సార్. అన్వయకరణ సార్. గిరి నిర్గరాణం గిరి నిర్జరాణం అంటే పర్వతం నుండి దిగు ప్రవాహముల యొక్క ఉషారైకి నీటి తుంపుల చేత ఉక్త తెలిసినదియు అనోకః కంపిత కంపిత పుష్పగంధి అనోకః చెట్ల యొక్క అకంపిత కొంచెం కదులుతున్న పుష్ప పువ్వుల యొక్క గంధి పరిమళము తలదినగు పవన గాలి అనాక పత్రం ఛత్రం లేనివాడును ఆతపక్లాంతం ఎండచే కడలిన వాడును ఆచారపూతం నడబడి చేత పవిత్రుని వాడైన తం ఆ దిలీపుని సేవించను. బాగా చెప్పారు. శుభం. గురుగారు వీళ్ళు ఛత్రం గొడుగుని ఛత్రం ఛ అంటే అక్కడ చెప్తా. ఛత్రం అంటే ఛాదయతి ఇది ఛత్రం, మన్ని కప్పి ఉంచేది అని అర్థం. అలాగే ఛాత్ర అంటే గురోహ దోషాన్ని ఛాదయతి ఇది ఛాత్ర. గురువు గారు ఏదైనా పొరపాట్లు చేసినా ఆ పొరపాట్లు శిష్యుడు బయట పెట్టడం, ఆయన కప్పిపూచి ఉంచుతాడు అనమాట శిష్యుడు. గురువు గారిని కవర్ చేస్తాడు అని అంచేత ఛాత్రుడు అన్నారు. సరే, తర్వాత చూడండి. శశామ వృష్ట్యాపి వినాదవాగ్ని. ఇక్కడ పదచ్ఛేదాలు అవి ఉన్నాయి, మీరు తర్వాత చూతురు కాని వాటిని. శశామవృష్ట్యాపి వినాదవాగ్ని ఆసీద్విశేష ఫలపుష్పవృద్ధి ఊనం న సత్వేష్వధికో బబాధే తస్మిన్ వనే గోప్తరి గాహమానే. శశామవృష్ట్యాపి వినాదవాగ్ని ఆసీద్విశేష ఫలపుష్పవృద్ధి.
ఊనం న సత్వేష్వధికో బబాధే తస్మిన్ వనే గోప్తరి గాహమానే. పునః శశామ వృష్ట్యాపి వినాదవద్భిః ఆసీద్విశేష ఫలపుష్పవృద్ధిః. ఊనం న సత్వేష్వధికో బబాధే తస్మిన్ వనే గోప్తరి గాహమానే. చెప్పండి, పదచ్ఛేదం ఎవరైనా చెప్పండి. నేను నేను చెప్తాను. చెప్పనండి. నేను చెప్పండి. చెప్పను. ఎవరు? శశ పురుషోత్తం గారా? నేను చెబుతా అన్నవారు ఎన్ఎస్ మూర్తి నూకల. చెప్పండి. మూర్తి గారు చెప్పండి. శశామ వృష్ట్యాపి వినాదవాగ్నిః ఆసీద్విశేషా ఫలపుష్పవృద్ధిః. ఊనం న సత్వేష్వధికో బబాధే తస్మిన్ వనే గోప్తరి గాహమానే. శశామ వృష్ట్యా అపి వినా దవాగ్నిః ఆసీత్ విశేషాః ఫలపుష్ప విశేషా విసర్గ లేదండి. విశేష ఫలపుష్పవృద్ధిః. ఊనం నా సత్వేషు అధికః బబాధే తస్మిన్ వనే గోప్తరి గాహమానే. సుధర్మ గారు మహోదయ నేను చెప్పనా మహోదయ? చెప్పండి. ఉమాసుందరి చెప్పండి. అహం ఉమాసుందరి. పదచ్ఛేద శశామ వృష్ట్యా అపి వినా దవాగ్నిః ఆసీద్ విశేషా ఫల పుష్పవృద్ధిః. అంటే కలపండి. ఫలపుష్పవృద్ధిః ఊనం న సత్వేషు అధికః బబాధే తస్మిన్ వనే గోప్తరి గాహమానే. సుధర్మ గారు నాకు 2 డౌట్లు ఉన్నాయండి ఇందులో. ఒకటి సత్వేషు అధికో అని ఉంది కదండి, అధికో బబాధే అని ఉంది కదా. అప్పుడు అధికః బబాధే అనే కదా అంటున్నాం. మళ్ళీ అక్కడ ఏమి విడగొట్టడానికి ఏం లేదు కదా, అప్పుడు అధికో అనరండి. అదే అంటే సంస్కృతంలో ఏమిటంటే సంధి జరిగినా కలిసి ఉంటుందని అనుకోవద్దు. సంధి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వర్ణముల్లో మార్పు వస్తుంది అంతే. అంతేగాని మనం ఆ 2 పదాలు దగ్గరగా కలిసి లేవు కదా అని అనుకోకండి. అక్కడ ఏమిటంటే అధిక విసర్గ. ఆ అధిక అనే విసర్గ క్రమంగా అలా ఓకారంగా మారుతుంది అనమాట సంధి వశం వల్ల, వ్యాకరణ సూత్రాల చేత. అప్పుడు అదే కనుక అబాబాధే అంటామా లేకపోతే బబాధే అంటామండి? అది బబాధే అనే, అది మారదు, అక్కడే మారదు. ఇప్పుడు శిషేవే ఉంది కదా పైన, అలాగే బబాధే. బాధ్ అనే ధాతువుకి బబాధే ఆత్మనేపథ ధాతువే ఇది కూడా. అక్కడ సేవధాతువు శిషేవే, ఇక్కడ బాధ్ అనే ధాతువు బబాధే అనమాట. అదేలేండి. ఇంకొకటి పైన వృష్ట్యాపి అని ఉంది కదండి. యా దీర్ఘం ప్లస్ అపినా లేకపోతే ఓటి యా ప్లస్ అపి? దీర్ఘమే. వృష్ట్యా అపి. వృష్టి శబ్దం ఇకారాంతము, అది స్త్రీలింగం అనమాట, వృష్టి అని. దానికి తృతీయ వృష్ట్యా, తృతీయలో ఆ అని ప్రత్యయం కదా. అట్టాభ్యాం భిస్, టాలో టకారం ఉండదు, ఆ అని ప్రత్యయం. అంచేత వృష్ట్యా అనమాట. చెప్తాను. శశామ వృష్ట్యా అపి వినా దవాగ్నిః ఆసీత్ విశేషా ఫలపుష్పవృద్ధిః ఊనం న సత్వేషు అధికః బబాధే తస్మిన్ వనే గోప్తరి గాహమాని. ఇంకా ఎవరైనా చెప్తారా? గురుగారు ఇక్కడ చిన్న డౌట్. ఇక్కడ వృష్ట్యాపి అన్నారు కదా, అంటే వృష్టి అపి అనుకోకూడదా మనం?
వృష్టి అపి అంటే అప్పుడు వృష్టి రబి అవుతుంది. ఓకే. చూడండి, శశామ వృష్ట్యా అపి వినా దవాగ్ని ఆసీత్ విశేషా ఫలపుష్పవృద్ధి ఊనం న సత్వేషు అధికః బబాధే తస్మిన్ వనే గోప్తరి గాహమానే. ఇక్కడ క్రియాపదాలు ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. చూడండి, క్రియాపదము మీరు చెప్పండి, మీకు తెలిసిన క్రియాపదాలు చెప్పండి. దీంట్లోవి బబాధే ఒకటి ఉంది, శశామ ఒకటి ఉందండి. శశామ తర్వాత వచ్చేసి శశామ ఒకటి ఒకటి, ఉంది, బాబాదే ఒకటి. గాహమానే వృద్ధి కూడా క్రియాపదమే. అబ్బా, చల్లారని ఫలపుష్ప వృద్ధి అంటే ఫలపుష్పాలు వృద్ధి చెందాయనా, పెరిగాయనా? ఆసీత్ కూడా ఉంది. సరిగ్గా చదవండి. శశామ ఒక క్రియాపదం, ఆసీత్ ఒక క్రియాపదం, బబాధే ఒక క్రియాపదం. 3 క్రియాపదాలు ఉన్నాయి. 3 క్రియాపదాలు ఉన్నాయి అంటే 3 వాక్యాలు అన్నమాట. సాధారణంగా వాక్యంలో ఒక క్రియాపదం ఉంటుంది. ఒక వాక్యానికి ఎప్పుడు కూడా ఒక క్రియాపదమే ఉంటుంది, ఎల్లప్పుడూ రెండో క్రియాపదం ఉండదు. అంచేత శశామ అనేది ఆసీత్ అని, బబాధే అని. శశామ అంటే అర్థం ఏమిటో మీరు చెప్పగలరు? శమ అంటే ఉపశమనం. అంటే కనుక అలసట కదా మహోదయ. శమ అంటే క్షమించడం కదా, చల్లారడం. శశామ అంటే శాంతించడం, శాంతించను. ఈ శాంతి అనే పదం కూడా శమధాతువు నుంచి వచ్చిందే, శాంతి. అంచేత శశామ అంటే శాంతించను అన్నట్టు. అలాగే ఆసీత్ అంటే ఉండెను అన్నట్టు. బబాధే అంటే బాధించను. దీంట్లో నా ఉంది, ఆ నాని అక్కడ తీసుకొస్తే నా బబాధే అంటే బంధించలేదు అని. శాంతించను అన్నాం అనుకోండి, శశామ శాంతించను అనగానే ఏది శాంతించింది? కహా శశామ. ఇప్పుడు ఇందాక శిషేవే సేవించను, కహా శిషేవే అని అడిగాం. అలాగే కహా శశామ, అక్కడ దవాగ్ని అని ఉంది కదా, ప్రథమా విభక్తి. దవాగ్ని శశామ అంటే దవాగ్ని అడవిలో ఉండే అగ్నికి దావాగ్ని అని పెట్టు. అంటే దావము అన్న దవము అన్న వృక్షం అని అర్థం. ఆ చెట్ల యొక్క రాపిడి వల్ల అగ్ని పుడుతుంది కాబట్టి దవాగ్ని, అడవిలో ఉండే అగ్ని. దవం అంటారు, దావం అంటారు, వనాన్ని కూడా అడవిని. అంచేత అడవిలో ఉండే అగ్నిని దావాగ్ని అంటారు. అంచేత ఈ దవాగ్ని శశామ, దావాగ్ని శాంతించింది. మామూలుగా అగ్ని శాంతించాలంటే ఏం కావాలి? వర్షం కావాలి, నీరు కావాలి కదా, వృష్టి కావాలి. అంటే పైగా దవాగ్ని కదా, అడవిలో అగ్ని కదా, మామూలు సాధారణమైన అగ్ని కాదు అది. పెద్ద వర్షం వల్ల కానీ అది శాంతించదు. కానీ ఇక్కడ వృష్ట్యా వినా అపి అంటే వర్షము లేకపోయినా. మామూలుగా అయితే వర్షము చేత అగ్ని శాంతించింది అని చెప్పాలి. వృష్ట్యా దవాగ్ని శశామ అనాలి. దవాగ్ని శశామ, దవాగ్ని శాంతించింది. దేని చేత శాంతించింది? వృష్ట్యా, వర్షము చే అని చెప్పాలి. వర్షము చేత శాంతించవలసిన అగ్ని వృష్ట్యా వినా అపి, వర్షము లేకపోయినా. వర్షము చేత లేకపోయినా అంటే వర్షం లేకపోయినా దావాగ్ని శాంతించింది అని చెప్పారు.
ఆసీత్ విశేష ఫల పుష్ప వృద్ధి. ఫల పుష్ప వృద్ధి విశేష ఆసీత్. ఫలముల యొక్క పుష్పముల యొక్క వృద్ధి అది విశేషముగా అంటే మిక్కిలిగా అతిశయంగా ఆసీత్ ఉండెను అయ్యను. అలాగే నా బబాధే బాధించలేదు. ఎవరు బాధించలేదు అంటే అధిక నవవాధే ప్రథమా విభక్తి ఉండాలి. అధికుడు బాధించలేదు. ఎవరిని బాధించలేదు? ఊనం తక్కువ వాడిని అంటే పెద్దవాడు చిన్నవాడిని బాధించలేదు, లేదా అధికుడు తక్కువ వాడిని బాధించలేదు అన్నట్టు. అధిక ఊనం న బబాధే. దీంట్లో ఎవరిలో అధికుడు ఎవరిలో తక్కువ వాడు అంటే సత్వేషు. బలంలో. సత్వేషు అంటే ప్రాణులు, సత్వము అంటే ప్రాణి. సత్వేషు ప్రాణులలో అంటే అడవిలో ఉండే ప్రాణులు. ఆ అడవిలో ఉండే ప్రాణుల్లో అధిక ఊనం నబబాధే అంటే పెద్దవాడు లేదా గొప్పవాడు ఊనం చిన్నవాడిని నబబాధే బాధించలేదు. అంటే మామూలుగా పులి సింహం అవి మృగాల్ని బాధిస్తాయి, కానీ ఇక్కడ ఈ అధికమైన అంటే పెద్దవైనటువంటి పులి సింహం కానీ అది ఊనం తక్కువైనటువంటి లేదా చిన్నవైనటువంటి ఆ మృగాల్ని నా బబాధే బాధించలేదు అన్నాడు. ఇప్పుడు పైన ఒకసారి చూడండి. దృష్ట్యా అపి అంటే వర్షము లేకపోయినప్పటికీ దవాగ్ని అడవిలో ఉండే అగ్ని శశామ శాంతించను. ఫల పుష్ప వృద్ధి ఫలముల యొక్క పుష్పముల యొక్క అభివృద్ధి విశేష అంటే మిక్కిలిగా అతిశయంగా ఆసీత్ ఉండెను లేదా ఆయను. సత్వేషు ప్రాణులలో అధిక పెద్దది ఊనం చిన్నదానిని నా బబాధే బాధించలేదు. అయితే మామూలుగా అయితే అధికము అంటే పెద్దది లేదా సింహం పులు అటువంటిది, ఊనం చిన్నదాన్ని మృగాన్ని బాధిస్తుంది. అలాగే దావాగ్ని వర్షం వస్తేనే శమిస్తుంది, అంటే వర్షం లేకుండానే శమించింది అనమాట. అలాగే ఫలపుష్ప వృద్ధి ప్రత్యేకంగా అధికముగా అవదు, ఎలా ఇదివరకు ఎలా ఉండో అలాగే ఉంటుంది, ఫలపుష్పములు ఉంటాయి. విశేషముగా అయింది అన్నాడు. అంటే ఈ మార్పులన్నీ ఎందుకు జరిగాయి అంటే తర్వాత చివరితో చెప్పాడు. తస్మిన్ వనే గోప్తరి గాహమానే. గోప్త, గోప్త అంటే రక్షకుడు. ఉపూ రక్షణే అనే ధాతువు నుండి తయారైంది రూపం. గోప్తృ అని రుకారాంత శబ్దం, ధాతృ శబ్దము, పితృశబ్దము విన్నారు కదా ఇంతకుముందు. ఆ ధాతృ శబ్దము లాగా ఇది ఉంటుంది. ధాతృ శబ్దానికి సప్తమి ఏకవచనం ధాతరి, అలాగే గోప్తరి అని. గోప్తృ, గోపుత్రు, ఈ రు చివరి అరుకారం. ఈ అరుకారాంత శబ్దానికి పుంలింగము సప్తమి ఏకవచనం గోప్తరి అంటే రక్షకుడు. ఇక్కడ రక్షకుడు ఎవరు? ఇక్కడ దిలీపుడు. అంటే తస్మిన్ గోప్తరి అంటే ఆ దిలీపుడు రక్షకుడుగా ఉండగా అన్నట్టు. సంస్కృతంలో ఏంటంటే సంస్కృతంలో విశేషణ విశేషాలు రెండింటినీ సప్తమిగా చెప్తే దాన్ని సతి సప్తమి అంటారు. తెలుగులో ప్రథమాంతంగా అర్థం చెప్తారు అన్నమాట. అంటే ఆ రక్షకుని యందు అని అర్థం చెప్పరు, ఆ రక్షకుడు అని చెప్తారు అన్నమాట. వనే గాహమానే తస్మిన్ గోప్తరి.
ఆ వనంలోకి ఆ దిలీపుడు, రక్షకుడైన దిలీపుడు గాహమానే అంటే తిరుగుతున్నవాడుగాగా, వనంలో తిరుగుతున్నవాడుగాగా లేదా ప్రవేశించిన వాడుగాగా, ఆయన వనంలోకి ప్రవేశించేసరికి ఈ మార్పులు వచ్చాయి అని అభిప్రాయం అన్నమాట. గోప్తరి తస్మిన్ అంటే రక్షకుడైన దిలీపుడు అని అర్థం చెప్పాలి. అందు అని అర్థం చెప్పరు అన్నమాట. ఇక్కడ విశేషాలు సప్తమిగా వాడారు. అటువంటి చోట మనం తెలుగులో ప్రథమాంతంగా అర్థం చెప్పుకోవాలి. గోప్తరి తస్మిన్ అంటే రక్షకుడైన దిలీపుడు, వనే వనమునందు, గాహమానే ప్రవేశిస్తున్నవాడు కాగా, లేదా గాహమానము అంటే గాహతే అంటే తిరగడము అని కానీ మునగడం అని కానీ అవగాహనం అంటాం. మనం అర్థం చేసుకోవడానికి కూడా అవగాహనం అంటాం. అంటే దాంట్లో మునిగిపోవడానికి కూడా అవగాహన అంటాం. అంచేత గాహమానే అంటే తిరుగుతున్నవాడు కాగా లేదా ప్రవేశించిన వాడు కాగా, అతన్ని ప్రవేశం చేత వచ్చిన మార్పులు అన్నమాట ఇవి. వృష్ట్యా వినా అపి దవాగ్ని శశామ, వర్షము లేకనే దావాగ్ని శాంతించను. ఫలపుష్ప వృద్ధి విశేష ఆసీత్, ఫలముల యొక్క పుష్పముల యొక్క వృద్ధి మిక్కిలిగా అయ్యను, అతిశయముగా అయ్యను, మిక్కిలిగా అయ్యను. అది సత్వేషు ప్రాణుల యందు అధిక పెద్దది, ఊనం చిన్నదానని నబబాధే బాధించలేదు. మరొకసారి చూడండి. గోప్తరి రక్షకుడైన తస్మిన్నా దిలీపుడు, వనే వనమునందు, గాహమానే ప్రవేశించిన వాడు కాగా లేదా తిరుగుచున్నవాడు కాగా అని చెప్పచ్చు. వృష్ట్యా వినా అపి వర్షము లేకనే, దవాగ్ని దావాగ్ని అంటే అడవిలో ఉన్న అగ్ని, శశామ శాంతించను. ఫల పుష్ప వృద్ధి ఫలముల యొక్క పుష్పముల యొక్క అభివృద్ధి విశేష మిక్కిలిదిగా ఎక్కువగా ఆసీత్ ఆయను, ఎక్కువైనదిగా అని చెప్పాలన్నమాట. సరిగ్గా చెప్పాలంటే ఏమిటంటే ఆ ఫలపుష్ప వృద్ధికి ఇది విశేషణం. అంచేత విశేష అంటే ఎక్కువైనదిగా, అతిశయించనిదిగా ఆసీత్ ఆయను. సత్వేషు ప్రాణులయందు అధిక పెద్దది, ఊనం చిన్నదానిని న బబాధే బాధించలేదు. ఫలపుష్ప వృద్ధి స్త్రీలింగమా సార్? వృద్ధి శబ్దం స్త్రీలింగం. స్త్రీ అంటే సాధారణంగా మనకి స్త్రీలింగ శబ్దాలు ఆకారాంతం ఈకారాంతంగా సాధారణంగా కనపడతాయి. కానీ సంస్కృతంలో థి అనేటువంటిది ఒక ప్రత్యయం, స్త్రీలింగ ప్రత్యయం ఉంది. గతి, స్థితి, మతి, ఆ తి అనే శబ్దం అన్నమాట. ఆ ప్రత్యయము స్త్రీలింగంలో ఉంటుంది, ధాతువు మీద వస్తూ ఉంటుంది. ఇక్కడ వృద్ధి, ఇప్పుడు వృద్ధు ధాతువు దాని మీద త్రి అనే ప్రత్యయం వస్తే వృద్ధి, అది స్త్రీలింగం వల్ల విశేష అని అన్నారు. సరే, ఎవరైనా అర్థం చెప్పడానికి ప్రయత్నించండి. ఎదురుకుండా మీకు అన్వయం కూడా కనపడేటట్టుగా. అహం వదామి మహోదయ. ఎవరో చెప్పండి అమ్మా. అన్వయం కనపడుతుంది కదా? కనిపిస్తోంది మహోదయ. గోప్తరి తస్మిన్ వనే గాహమానే వృష్ట్యా వినా అపి దవాగ్ని శశామ, ఫల పుష్ప వృద్ధి విశేషా ఆసీత్, సత్వేషు అధికః ఊనం న బబాధే. గోప్తరి తస్మిన్ అంటే రక్షకుడైన అతడు ఆ వనమునందు గాహమానే ప్రవేశించగా, వృష్ట్యా అంటే వృష్ట్యా వినా వాన లేకుండానే,
అపి వాన లేకుండానే దవాగ్ని అడవిలోని ఆ దావాగ్ని శశామ శాంతించెను. ఫల పుష్ప వృద్ధి ఫలములు పుష్పముల యొక్క వృద్ధి విశేషా ఆసీత్ అతి మిక్కిలిగా ఉండెను. సత్వేషు జీవులలో అడవిలోని ప్రాణులలో అధిక ఇప్పుడు సప్తమి బహువచనం కాబట్టి ప్రాణుల యందు అధిక అధికుడు ఊనం తక్కువ వాడిని నా బబాధే బాధించలేదు. తర్వాత ఇంకోళ్ళు ఎవరైనా చెప్పండి. సుధర్మ గారా చెప్పండి. నేనేనండి ట్రై చేస్తాను. చెప్పండి. గోప్తరి రక్షకుడైన తస్మిన్ ఆ దిలీపుడు వనే వనమునందు గాహమానే సంచరించెను. సంచరించువాడు కాగా సంచరించువాడు కాగా కంటిన్యూ అవ్వాలి. సంచరించగా ఈ ఆన అనేది వర్తమాన కాలం. సంచరిస్తున్నవాడు కాగా అది సంచరించువాడు కాగా వృష్ట్యాపి వినా వర్షము లేకయే దవాగ్ని శశామ శాంతించెను. ఫలపుష్ప వృద్ధి ఫలము యొక్క పుష్పముల యొక్క అభివృద్ధి విశేష మిక్కిలిగా ఆసీత్ ఉండెను. సత్వేషు అడవిలో ఉన్న ప్రాణుల యందు అడవి వదిలేయండి. సత్వేషు ప్రాణుల యందు అంతే ప్రాణుల యందు అధిక అధికమైనటువంటి పెద్దది ఊనం తక్కువగా కలది తక్కువ దానికి నా బబాధే బాధించలేదు. అంతే. అంటే ఇక్కడ మనం అక్కడ ఉండే అధికమైనది తక్కువగా కలదాన్ని బాధించలేదు. అది అడవిలో ప్రాణులు అంటే సాధారణంగా అక్కడ ఉండే సింహాలు, పులులు, గొల్లేళ్ళు ఇవే అభిప్రాయంతో ఉంటాం కాబట్టి అక్కడ పులింగం ఉన్నా మనం తెలుగులో చెప్పేటప్పుడు పెద్దది చిన్నదాన్ని బాధించలేదు. పెద్దదంటే సింహము, పులి ఇటువంటివి, చిన్నదాన్ని అంటే లేడీ అటువంటి దాన్ని బాధించలేదు. సాధారణంగా అయితే ఆ మృగము, ఆ సింహము లేడిని వేటాడడం అది ఉంటుంది. ఇక్కడ అలా చేయట్లేదు అని చెప్తున్నాడు. మహోదయ ఇక్కడ గాహమానే అంటే గాహతేనా మహోదయ? గాహతే ఇది కూడా వాస్తవానికి ఆ సప్తమి ఏకవచనం. గాహమానే ఇది కూడా సప్తమి ఏకవచనం. శానజంతమా మహోదయ? గహదాత్ శానచ్ ప్రత్యాంతం. సప్తమి ఆత్మనేపథ ధాతువులకి వర్తమాన కాలంలో ఆ లట్టు స్థానంలో ఈ శానచ్ అనే ప్రత్యయం వస్తుంది. అందువల్ల గాహమాన అంటే తిరుగుతున్నవాడు లేదా ప్రవేశిస్తున్నవాడు అర్థం. ధాతువు వచ్చేసి గాహ్ ధాతువా మహోదయ? ధాతువు ఇక్కడ దీంట్లో గాహ ధాతు. గాహతే అంతే కదా మహోదయ? గాహతే. ధన్యవాదాలు మహోదయ. ఇంకా ఎవరైనా? అనంతలక్ష్మి గారా? మహోదయ చెప్పండి. తస్మిన్ గోప్తరి రక్షకుడైన ఆ దిలీపుడు వనే గాహమానే వనమునందు తిరుగుతుండగా ఎదురుగుండా ఉంది కదా, ఎదురుగా దాన్ని బట్టి తీసుకోమంటారా మహోదయ? అస్తు మహోదయ. గోప్తరి తస్మిన్ రక్షకుడు అయిన దిలీపుడు వనే గాహమానే వనం నందు తిరుగుతుండగా వృష్ట్యా వినా అపి
ఆ, వర్షము లేకుండగానే లేకపోయినప్పటికీ. దావాగ్ని శశామ ఉపశమించెను. ఫలపుష్ప వృద్ధి ఫలములు పుష్పముల యొక్క వృద్ధి విశేష ఆసీత్ విశేషముగా అయ్యెను. సత్వేషు అధికః ఊనం ఆ వనమునందలి పెద్దవి అయినా చిన్నవి అయినా ప్రాణులను ఉండండి. సత్వేష్ అక్కడ సర్వేష్ కాదు. సత్వేషు అంటే ప్రాణుల యందు ప్రాణులయందు అధికః పెద్దవి అయినా పెద్దవి గాని ఏకవచనం పెద్దది ఊనం అధికః పెద్దది ఊనం చిన్నదానిని చిన్నదానిని బాధే బాధించలేదు. అధిక ప్రథమ పురుష అది ప్రథమా విభక్తి ఏకవచనం పుంలింగం. ఊనం అది ద్వితీయ విభక్తి ఏకవచనం. అధిక పెద్దది ఊనం చిన్నదానిని నవబాధే బాధించలేదు. సరే, ఇంకా ఎవరైనా చెప్తారా? అరుణ చెప్పండి. చెప్పండి అరుణ. గోప్తరి రక్షకుడైన దిలీపుడు తస్మిన్ అంటే దిలీపుడు వనములో గోహమానే అంటే సంచరించుచుండగా గాహమానే సంచరించుచుండగా వృష్టాయ అంటే అంటే వర్షము వినా అంటే లేకుండానే అక్కడ మూడు పదాలు వృష్ట్యా వినా అపి. వృష్ట్యా వినా అపి అంటే వర్షము లేకపోయినప్పటికీ వర్షము లేకపోయినప్పటికీ దావాగ్ని అడవిలో ఉండే దావాగ్ని శశామ అంటే శాంతించెను. ఫల పుష్ప వృద్ధి ఫలము యొక్క పుష్పముల యొక్క వృద్ధి విశేష అంటే మిక్కిలిదిగా ఆసీత్ అయ్యను. సత్వేషు ప్రాణులయందు అధికమైనది పెద్దది ఊనం అంటే ఊనం చిన్నది బాధే అంటే బాధించెను. ఊనం అంటే చిన్నదానిని నబబాధే బాధించలేదు. ఇంకా ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను గురుగారు. చెప్పండి. తస్మిన్ వనే గహమానే అంటే ఆ వనమయందు తిరుగుతున్న రక్షకుడైన దిలీపుడు వృష్ట్యా వినా అపి వృష్టి లేకుండా కూడా అక్కడ అన్వయం ఉంది. అన్వయ అని రాసి ఉంది కదా, అక్కడ పదాలు వరుసకు ఉన్నాయి. వాటిని చూసి చెప్పండి. తస్మిన్ వనే గహమానే అంటే ఆ వనమయందు మొదట గోప్తరి తస్మిన్ అక్కడ ఉన్న పదాలు గోప్తరి తస్మిన్ రక్షకుడైన ఆ వనమయందు గహమానే తిరుగుచున్న. ఎందుకండి మీరు అక్కడ ఉన్న పదాలకు అర్థం చెప్పండి. గోప్తరి అంటే గోప్తరి రక్షకుడైన తస్మిన్ వనే ఆ వనమయందు. ఆ వనం ఎందుకు? తస్మిన్ ఎవరిక్కడ ఎవడతను? తస్మిన్ అంటే ఆ దిలీపుడు తస్మిన్ తర్వాత గహమానే
వనే వనమయందు తిరుగుతున్న వనే అంటే వనమయందు గహమానే తిరుగుచున్న వృష్ట్యా తిరుగుతున్నవాడు కాగా వృష్ట్యా తిరుగుతున్నవాడు కాగా తిరుగుతుండగా వృష్ట్యా వినా అపి వర్షము లేకుండానే దవాగ్ని అంటే అగ్ని శశామ చల్లబడెను. అగ్ని అంటే అడవిలోని అగ్ని. అడవిలోని అగ్ని అడవిలోని అగ్ని శశామ చల్లబడెను. ఫల పుష్ప వృద్ధి అంటే ఫలాలు పుష్పాలు వృద్ధి చెందాయి. ఎలాగంటే విశేష ఆసీత్ విశేషణంగా వృద్ధి చెందాయి. ఆసీత్ అంటే ఉంటెను. అక్కడ ఉన్న పదాలకి వరుస చెప్పాలి. ఫల పుష్ప వృద్ధి అంటే ఫలముల యొక్క పుష్పముల యొక్క వృద్ధి విశేష అతిశయముగా మిక్కిలిగా జరిగను. ఆసీత్ జరిగను. సర్వేషు అంటే అన్ని ప్రాణుల సత్వేషు అన్ని ప్రాణుల యొక్క ప్రాణుల యందు సప్తమి ప్రాణుల యందు అధిక ఊనం న బబాదే అంటే అధిక అంటే పెద్దదైన జంతువులు అనుకోవచ్చు. పెద్దదైనవి ఊనం అంటే చిన్నవైన వాటిని నా బబాదే బాధించలేదు. ఇక్కడ అధిక ఏకవచనం, ఊనం ఏకవచనం అంచేత అధిక పెద్దది, ఊనం చిన్నదానిని అంటే చాలు. పెద్దదైనవి చిన్నవైన వాటిని అంటే ఏమైపోతుంది అక్కడ బహువచనం అయిపోతుంది. అందువల్ల అక్కడ ఉన్నది ఏకవచనం కాబట్టి అధిక పెద్దది, ఊనం చిన్నదానిని నా బబాధే బాధించలేదు. అది అక్కడ ఉన్న పదానికి మనం కరెక్ట్ గా అర్థం తీసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్ గా తెలుస్తుంది. ఎందుకంటే విభక్తి వచనము అవి కూడా మనకి తెలియాలి. గోప్తరి తస్మిన్, గోప్త అంటే రక్షకుడు. ఇప్పుడు తచ్చబ్దం ఎప్పుడు కూడా మనకి వెనకాల ఎవరిని చెప్తామో వాళ్ళు చెప్తూ ఉంటాం. అతన్ని వాయువు అతన్ని సేవించింది అని చెప్పారు అంటే దిలీపుడిని సేవించింది. కాబట్టి తస్మిన్ గోప్తరి అంటే అతడు రక్షకుడుగా ఉండగా అన్నమాట. రక్షకుడైన అతడు వనంలో తిరుగుతుండగా అని చెప్తున్నాడు. సరే, ఇక్కడితో ఆపేద్దాము. డౌట్ మహోదయ తీర్చారా? దీనికి ఈ శ్లోకంతో సంబంధం లేదు కదా మహోదయ, వేరే అడుగుతున్నాను నేను. కర్మ అకర్మ వికర్మ అంటే కొంచెం చెప్పండి మహోదయ. తెలియలేదు కొంచెం. కర్మ అకర్మ వికర్మ అంటే అది నిజంగా మాకు తెలియలేదు, చెప్పండి మహోదయ. కర్మ అంటే విధింపబడినటువంటి కర్మ. మనకి శాస్త్ర ప్రకారము ఏదైతే విధింపబడిందో పని అది కర్మ. అకర్మ అంటే చేయకూడనటువంటి కర్మ అకర్మ. అంటే శాస్త్రము చేత నిషేధింపబడినటువంటిది అకర్మ. వికర్మ అంటే చెయ్యవలసిన పనే కానీ చెయ్యవలసిన పద్ధతిలో చెయ్యకపోతే వికర్మ. అలాగే మహోదయ. మనం ఒక పని చేయాలని శాస్త్రం చెప్పింది, ఆ శాస్త్రం చెప్పినట్టుగా కాకుండా మనకి తోచినట్టుగా చేస్తే అది వికర్మ అవుతుంది మహోదయ. సరే, ధన్యవాదాలు మహోదయ. మీకు ఒక పని చేస్తాను. మీకు ఈ మెటీరియల్ తో పాటుగా ఒక శ్లోకము, దీంట్లోది కాదు వేరే ఒక శ్లోకం ఇస్తారు. మీరు ఆ శ్లోకానికి పదచ్ఛేదము అన్వయము అర్థం రాయక్కర్లేదు. పదచ్ఛేదము అన్వయం ఎలాగంటే మనకి ఆ క్రియాపదాన్ని పట్టుకుని ఎలాగ అన్వయం సరిపోతుందో ఇప్పుడు శ్లోకాల్లో మనం చెప్పుకుంటున్నాం కదా, ఆ విధంగా ప్రయత్నం చేయండి. ముందు పదచ్ఛేదం చేయండి, తర్వాత విభక్తి ప్రత్యయాలను బట్టి ప్రోజార్డులు అంటాం. అంటే మనం వాక్యం కర్తకర్మ క్రియలను వరుసకు పెట్టడం, ఆ విధంగా వాక్య రచనను తయారు చేయండి. అంటే అన్వయం రాస్తే అదే దండాన్వయం అంటూ ఉంటారు, దాన్ని ఇంగ్లీష్లో ప్రోజార్డులు అంటూ ఉంటారు. ఆ విధంగా చేయండి.